అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ప్లాట్ఫామ్ కేవైసీ సిస్టంలో వచ్చిన ఒక భారీ మార్పు గురించి, ఇంకా ఆ విజయం మనల్ని తర్వాతి దశకు ఎలా తీసుకెళ్తుందో వివరంగా చర్చిద్దాం. సరే, ఇంక మొదలుపెడదామా? ఒక్కోసారి మనం సాధించిన విజయమే మనకు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఇది వినడానికి వింతగా ఉన్నా మన విషయంలో సరిగ్గా అదే జరిగింది. మన కమ్యూనిటీ ఎదుగుదల ఎంత వేగంగా ఉందంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి క్రియేట్ చేసిన సిస్టమ్సే చేతులెత్తేశాయి. మరి ఈ ఊహించని సమస్యను ఎలా అధిగమించారో చూద్దాం. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? చూడండి, ఇది నిజానికి ఒక మంచి సమస్య. మన కమ్యూనిటీ నుంచి వచ్చిన స్పందన ఊహించిన దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంది. ఆ అసాధారణమైన వాల్యూమ్ వల్ల పాత సిస్టమ్ తట్టుకోలేకపోయింది. దీనికి చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోదు. పునాదుల నుంచి ఒక కొత్త, మరింత శక్తివంతమైన సిస్టమ్ అవసరమని అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే మన సభ్యుల ఉత్సాహం ముందు పాత టెక్నాలజీ నిలబడలేకపోయింది. ఆ వేగాన్ని అందుకోలేక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనుకబడిపోయింది. అందుకే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి మొదటి నుండి, స్క్రాచ్ నుండి ఒక కొత్త వ్యవస్థను నిర్మించాల్సి వచ్చింది. మరి పరిష్కారమేంటి? ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఒకేసారి రెండు వైపుల నుండి పని మొదలుపెట్టారు. ఇది ఏదో టెంపరరీగా అతుకులు వేయడం లాంటిది కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఒక పక్కా ప్రణాళిక. ఈ పరిష్కారంలో రెండు కీలక భాగాలున్నాయి. ఒకవైపు మన పార్ట్నర్స్. వాళ్లు ప్రత్యేకంగా మనకున్న ఈ భారీ డిమాండ్ కోసం పునాదుల నుండి ఒక కొత్త, పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించారు. మరోవైపు మన ఇంటర్నల్ టెక్ టీమ్. వాళ్లు మన ప్లాట్ఫామ్ను ఆ కొత్త సిస్టంతో ఎలాంటి తేడా లేకుండా సంపూర్ణంగా కలిసి పనిచేసేలా రీబిల్డ్ చేశారు. ఈ రెండు టీంల కష్టం ఫలించింది. ఇప్పుడు ఆ రెండు వేర్వేరు సిస్టమ్స్ కాస్తా ఒకే ఒక్క శక్తివంతమైన ఇంజిన్లాగా కలిసి పనిచేస్తున్నాయి. వాటి మధ్య సమన్వయం ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఎక్కడా చిన్న లోపానికి కూడా ఆస్కారం లేదు. సరే, ఇంత గొప్పగా చెప్తున్నాం కదా, మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మాటలు కాదు, ఇప్పుడు మనం చూడబోయే నంబర్లే ఈ కొత్త సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు చూపిస్తాయి. ఈ కొత్త సిస్టమ్ను చాలా జాగ్రత్తగా లాంచ్ చేశారు. సుమారు 36 గంటల క్రితం ఇది లైవ్లోకి వచ్చింది. అప్పటినుండి మన టీం దాన్ని నిరంతరం గమనిస్తూ ప్రతిదీ సరిగ్గా పనిచేస్తోందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా దాని వేగాన్ని, సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. నిమిషానికి 1000 సెషన్లు. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ కొత్త సిస్టమ్ ఇప్పుడు నిమిషానికి 1000కి పైగా వెరిఫికేషన్లను హ్యాండిల్ చేయగలదు. అంటే పాత సిస్టమ్ కొన్ని గంటల్లో చేసే పనిని ఇది కేవలం ఒక్క నిమిషంలోనే చేయగలదు. ఎంత పెద్ద మార్పు ఆలోచించండి. ఈ సిస్టమ్ లైవ్లోకి వచ్చిన మొదటి 24 గంటల్లోనే అద్భుతాలు సృష్టించింది. ఆ రిజల్ట్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1,20,000కు పైగా! నమ్మశక్యంగా లేదు కదూ! కేవలం ఒక్క రోజులో ఎన్ని వెరిఫికేషన్ సెషన్స్లు స్టార్ట్ అయ్యాయి! ఇది మన కమ్యూనిటీ ఎంత యాక్టివ్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. కేవలం సెషన్లు మొదలవ్వడమే కాదు, వాటిలో 40,000కు పైగా విజయవంతంగా పూర్తయ్యాయి కూడా. అంటే సిస్టమ్ కేవలం వేగంగానే కాదు, చాలా ప్రభావవంతంగా కూడా పనిచేస్తోందన్నమాట. ఈ చార్ట్ చూడండి, మొత్తం కథ ఒక్క చూపులో అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్న ఈ పెద్ద బార్ స్టార్ట్ అయిన సెషన్ల భారీ సంఖ్యను చూపిస్తోంది. కుడివైపున్న బార్ వాటిలో విజయవంతమైన వెరిఫికేషన్లను సూచిస్తోంది. మొదటి రోజే ఈ రేంజ్లో సక్సెస్ అంటే రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ ఎంత వేగంగా తగ్గుతుందో మీరే ఊహించుకోండి. టెక్నాలజీ తన పని తాను చేసింది. ఇప్పుడు ఈ విజయాన్ని పరిపూర్ణం చేసే బాధ్యత మనందరి చేతుల్లో ఉంది. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చూద్దాం. మనం చేయాల్సినవి 3 సింపుల్ పనులు. మొదటిది ప్రోత్సాహం. మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి లాగిన్ అయ్యి వాళ్ల వెరిఫికేషన్ పూర్తి చేయమని గుర్తుచేయండి. రెండవది గోప్యత. ప్లాట్ఫామ్కి సంబంధించిన అంతర్గత సమాచారాన్ని దయచేసి బయట పబ్లిక్ ఛానల్స్లో షేర్ చేయవద్దు. ఇది మనందరి భద్రతకు చాలా ముఖ్యం. ఇక మూడవది సహనం. మిగిలిన అకౌంట్స్ కూడా క్లియర్ అవుతున్నాయి కాబట్టి తదుపరి అప్డేట్ల కోసం వేచి ఉండండి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే మన ప్రయాణంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఈ శక్తివంతమైన సిస్టమ్ అప్గ్రేడ్ మన కమ్యూనిటీకి ఎలాంటి కొత్త అవకాశాలు తీసురాబోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ దశ కంప్లీట్ అవ్వగానే ఇంకా వెరిఫై కాని అకౌంట్స్ అన్నీ క్లియర్ అవుతాయి.
దీనివల్ల మన కమ్యూనిటీ మరింత బలంగా సురక్షితంగా మారుతుంది. ఆ తర్వాతే అసలైన గ్రోత్ మొదలవుతుంది. మీ సర్కిల్ను మునుపెన్నడూ లేనంతగా విస్తరించుకునే అవకాశం మీ ముందుకొస్తోంది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ప్రతిరోజు మెరుగ్గా, వేగంగా మరియు బలంగా మారుతోంది. ఇదే మన ప్రస్తుత స్ఫూర్తి, ఇదే మన భవిష్యత్తుకు మార్గదర్శకం. ఈ విజయం కేవలం టెక్నాలజీది కాదు, ఇది మనందరి సమష్టి విజయం. మీ నమ్మకం, మీ నాయకత్వం, మీ సహకారం లేకపోతే ఇది అస్సలు సాధ్యమయ్యేది కాదు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో మళ్ళీ కలుద్దాం.